అంటే మీరు యాక్చువల్‌గా దీంట్లో కొన్ని అంటే వీఎఫ్ఎక్స్ అవి చూస్తే 'చందమామ' సినిమాల్లో ఇంతకుముందు మీరు చెప్పినట్టే ఆ ఫోక్‌లోర్ నుంచి ఎలా అయితే తీసుకున్నారో ఆ బుక్స్‌లో ఆ కైండ్ ఆఫ్ ఇదే తీసుకున్నారు రిఫరెన్స్ కూడా అని అనిపించింది. అవునవును. సో, మరి ఎవరు అబ్జెక్ట్ చేయలేదా? మీకంటే ఫుల్ ఫ్రీడమ్ ఉందా? ప్రతి విషయంలో కూడా వీఎఫ్ఎక్స్ దగ్గర నుంచి యాహ్! డిస్క్రిప్షన్స్ ఒక డైరెక్టర్‌కి ఎట్లాంటి ఫ్రీడమ్ ఉంటుంది ప్రతి ప్రాజెక్ట్‌లో ద సేమ్ ఐ హాడ్. హ్మ్. అంతేగాని ఎక్కడ ఎవరో అబ్జెక్ట్ చేయడం గాని, ఇవి అంటే గాని దేనికి అబ్జెక్షన్? అంటే ఆ కైండ్ ఆఫ్ వీఎఫ్ఎక్స్ అనేది ఇప్పుడు ఎక్కడ చూడలేదు కదా! జనరల్‌గా ఎలా హ్మ్. హ్మ్. ఉంటుందో ఈ స్కేల్ ఆఫ్ సినిమాకి అలాంటి వీఎఫ్ఎక్స్ పెడుతున్నాం కదా! అని చెప్పేసి ఎస్పెషల్లీ 'రాకాస' విజువల్స్ హ్మ్. చూస్తే హ్మ్. గనక హ్మ్. హ్మ్. అవెప్పుడు జనరల్‌గా అలాంటివి చూడం మనం. అవును. సో, కొంచెం డిఫరెంట్‌గా అనిపించినియి. అవును. సో, అది ఆ డెసిషన్ ఎలా కాన్షియస్‌గా మీరు తీసుకున్నదేనా? లేకపోతే టీమ్ వర్కా? డిసైడ్ చేసి తీసుకున్నదా? నేను కథ తీసుకెళ్ళినప్పుడే ఇన్‌ఫాక్ట్ ఇందులో రాక్షసుడు 9 ఫుట్ ఉన్నాడు. హ్మ్. నేను కథ తీసుకెళ్ళినప్పుడు 11 ఫుట్ రాక్షసుడు ఉండే. ఓకే. సో, నేను స్టోరీ అనుకోని ఎళ్ళినప్పుడు 11 ఫుట్ ఉన్నాడు. అండ్ దెన్ కోట కోట కన్‌స్ట్రక్షన్ డిజైన్ ఏదైతే ఉందో అది కూడా డిఫరెంట్ ఉంది. హ్మ్. సో, లేటర్ మేము కూర్చొని బడ్జెట్స్ డిస్కషన్స్ అంతా అనుకున్నప్పుడు 11 ఫుట్‌ని కాస్త 9 ఫుట్ రాక్షసుడిని చేసాం. బడ్జెట్ వల్ల. అంటే ఇట్స్ ఓకే. హ్మ్. అండ్ ఆల్సో మూవ్‌మెంట్ స్లోగా ఉంటుంది. హ్మ్. హ్మ్. 11 ఫుట్ వాడంటే కాలెత్తి ఏసేపటికి చెయ్యి లేపాలన్నా స్లో మూవ్‌మెంట్ అయిపోతుంది. సో, హ్మ్. దట్ వోంట్ హెల్ప్. సో, హ్మ్. 9 ఈస్ ద ఐడియల్ సైజ్. హ్మ్. సో, అట్లాంటి డిస్కషన్స్ జరిగినాయి గానీ, బట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను పేపర్ మీద అనుకునేది ఒక రాక్షసుడు హ్మ్. ఫుల్ ఆన్ ఫైర్ ఉంటాడు. హ్మ్. సో, దట్ వాస్ ద ఒరిజినల్ డిజైన్ అండ్ వి కుడ్ మేక్ ఇట్ హ్మ్. ఇన్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ. అంటే ఈ వీఎఫ్ఎక్స్ వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మీకొచ్చిన ఐడియానా? అంటే 11 ఫీట్ ఉండే రాక్షసుడు అంటే ఇబ్బందవుతుంది 9 ఫీట్‌కి రావడం ఇదంతా కూడా. వీఎఫ్ఎక్స్ వాళ్ళకి టెక్నికల్ డీటెయిల్స్ తెలుస్తాయి గదా! హ్మ్. నాదే ఉంది నేను 13 ఫీట్ అంట లేదా 15 ఫీట్ అంట. ఐ కెన్ సే హ్మ్. ఎనీథింగ్. హ్మ్. సో, ఆహ్, మన కథకి 9 ఫుట్ ఈస్ ఆల్సో ఫైన్. హ్మ్. ఎందుకంటే ఆహ్, ఆహ్, కథ ఎఫెక్టివ్‌నెస్ గాని ఏది తగ్గదక్కడ. హ్మ్. హ్మ్. కాకపోతే మనం బడ్జెట్స్ తగ్గించుకోవచ్చు. హ్మ్. అండ్ దెన్ చూడ్డానికి కూడా బావుంటుంది. ఇట్ వుడ్ బి యాక్షన్ చేసినప్పుడు, యాక్షన్ సీక్వెన్సెస్ చేసినప్పుడు ఇట్ వుడ్ బి హై పేసీ. హ్మ్. వాడు చెయ్యెత్తి మళ్ళీ కింద పడ్డానికి అంత స్లో తీసుకుంటే మన కథకి సెట్ కాదు. సో, హ్మ్. దట్ వాస్ ఎ కాన్షియస్ డెసిషన్ వి టుక్. హ్మ్. అంటే జనరల్‌గా ఇలాంటి రాక్షసులు లేకపోతే భూతాలు, దెయ్యాలన్నప్పుడేంటంటే లాస్ట్‌లోకొచ్చేసరికి వాళ్ళ నుంచి గెట్ రిడ్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళని ఒక సీసాలో పెట్టేసి బంధించేసి పడేయడం. లేదంటే ఒక ఇలాంటివి తీసుకొచ్చేసి వాళ్ళని ఆహుతి చేసేయడం ఇలాంటివి ఉంటాయి. బట్ మీరు తీసుకున్న లాస్ట్ టేక్ మాత్రం చాలా నాకు అంటే కొత్తగా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. ఏంటిది అది ఇన్‌స్పిరేషన్ ఎలా అలా? ఎందుకు అలాంటి దాంట్లోకెళ్దామని అనిపించింది మీకు? ఐ థింక్ అది కథ బేసిక్‌గా కథ రిక్వైర్‌మెంట్ అండి అది. అంటే ఇప్పుడు దాన్ని ఎలా అయినా చేయొచ్చు. ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఐ చూస్ దిస్ ఇప్పుడు వాళ్ళ బికాస్ దగ్గర ఆల్రెడీ కన్వీనియంట్‌గా ఒకటి పెట్టారు ముందు అయన్నీ దొరికేసినాయి గదా! బట్ హ్మ్. అక్కడ ఆ సర్ప్రైజ్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము. హ్మ్. అదే ఈ సర్ప్రైజ్ మూవ్ ఉంటుందని అదొకటి అండ్ ఆల్సో నా రైటింగ్ స్టైలే అది. హ్మ్. మేబీ దట్ ఈస్ ద డైరెక్టర్స్ టచ్ అంటాం కదా! వాటెవర్. ఆ వే ఎళ్ళొచ్చు, ఈ వే ఎళ్ళొచ్చు. ఐ ఫెల్ట్ దిస్ ఈస్ ద రైట్ వే. దిస్ ఈస్ ద హ్మ్. బెటర్ వే టు టెల్ ద స్టోరీ. మరి 'రాకాస 2' అనేసారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? లేకపోతే అందరూ ఏస్తున్నారనేసారా? లేకపోతే ఉంటదా లేదు. నిజంగానే? ఆహ్, వేసాం. హ్మ్. చూద్దాం. ఆహా! ఉంటదా? అంటే ఉందా మీ దగ్గర సాలిడ్‌గా ఒక స్కెలిటన్ ఏమన్నా ఉందా? అంటే అనుకున్నప్పుడు ఒక చిన్న స్ట్రక్చర్ ఉంది. దాన్ని హ్మ్. ఇంకా డెవలప్ చేసి ఎలా వస్తుంది, ఎలా టర్న్ ఔట్ అవుతుంది దాన్ని బట్టి చూడాలి. యాహ్!